హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వివికే లక్కీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే కస్టర్డ్ నట్స్ కేక్. ఇది చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉంటుంది. మీరు ఇంట్లో కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్లో తిన్న పేస్ట్రీ లాగే ఉంటుందండి. ముందుగా ఒక 1/2 లీటర్ మిల్క్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇందులో కొంచెం మిల్క్ని వేరేగా తీసి సపరేట్గా ఉంచుకోవాలండి. దీన్ని మన స్టవ్ వెలిగించి బాయిల్ చేసుకోవాలి. ఈ వేరేగా తీసుకున్న మిల్క్ని మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలండి. నేను పిల్స్బరీ కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఫ్లేవర్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది నేను 2 స్పూన్స్ని మిల్క్లోన తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ కస్టర్డ్ అనేది పల్సగా ఉంటేనే బాగుంటుంది. ఇది లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలి. చూసారా లంప్స్ లేకుండా ఎలా కలుపుకున్నానో. ఇప్పుడు ఈ మిల్క్ని బాయిల్ అయిన మిల్క్లోన వేసుకొని బాగా కలుపుకోవాలండి, లంప్స్ లేకుండా. చూసారా ఎలా కలుపుకుంటున్నానో. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకో 1 స్పూన్ షుగర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా నేను వేసుకున్నాను స్మెల్ కోసం. ఇదంతా బాగా కలిసాక మన స్టవ్ అనేది కట్టుకోవాలండి. ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసి. ఈలోపు మనం నట్స్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. నేను ఇక్కడ బాదాం, కాజు తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే అన్సాల్టెడ్ పిస్తాని కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ కేక్ను కూడా తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ కేక్ను కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోన కేక్ని కట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా కేక్ పెట్టుకున్న తర్వాత దాని మీద కస్టర్డ్ని వేసుకోవాలి. కస్టర్డ్ అంతా ఇలా వేసుకున్న తర్వాత నట్స్ని కూడా వాటిపైన వేసుకోవాలండి. తర్వాత సెకండ్ లేయర్ కూడాను కేక్ పెట్టుకొని దాని మీద కస్టర్డ్ వేసుకొని మిగిలిన నట్స్ని కూడా వేసుకోవాలి. ఇది బాగా సెట్ చేసుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు